అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆరేపల్లి సంతోష్ కుమార్. నేను కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ అండి. సో ఇవాళ మనం వర్టిగో గురించి మాట్లాడుకుందాం. సో వర్టిగో అంటే ఏంటి, వర్టిగో దేని వల్ల వస్తుంది, సో దానికి ఏం చేయాలి. చాలా మంది తల తిరుగుతుంది అంటారండి. మన చుట్టూ ఉన్న రూమ్ కానీ, జనాలు కానీ, వస్తువులు కానీ తిరిగిపోతుంటే కానీ, లేకపోతే మనకు మనమే తిరిగిపోతున్నట్టు ఉంటే దాన్నే వర్టిగో అంటామండి. సో వర్టిగో ఎందుకు వస్తుంది అంటే మన చెవిలోని బ్యాలెన్స్ సిస్టమ్ కానీ, బ్రెయిన్లో ఉన్న బ్యాలెన్స్ సిస్టమ్ కానీ ఎఫెక్ట్ అయితే మనకి వర్టిగో అనేది వస్తుంది. సో చెవిలో ఉన్న బ్యాలెన్స్ సిస్టమ్ ఎఫెక్ట్ అయితే జనరల్గా అది మినిట్స్ టు సెకండ్స్ కానీ, మినిట్స్ కానీ, అవర్స్ కానీ ఉంటుందండి. అందుకంటే దాని ప్రొలాంగ్డ్గా ఉండదు. సో దీంతో పాటు మనకి చెవిలో సౌండ్స్ రావడం కానీ, లేకపోతే చెవి వినికిడి తగ్గడం కానీ, మన పొజిషన్ మారినప్పుడు అంటే తల వంచినప్పుడు కానీ, పడుకుని లేచినప్పుడు కానీ, కూర్చుని లేచినప్పుడు కానీ, సో పొజిషన్ తో చేంజ్ అయినప్పుడు మాత్రమే వస్తే వర్టిగో. దాన్ని పెరిఫెరల్ వర్టిగో అంటే చెవి సిస్టమ్ ఎఫెక్ట్ అయినప్పుడు వచ్చే వర్టిగో. అలా కాకుండా తల తిరగడంతో పాటు మాట తేడా రావడం, కాలు చేయి బుద్దుబారిపోవడం, కాలు చేయి పట్టు తగ్గడం, లేకపోతే డబుల్ గా కనిపోవడం అంటే డిప్లోపియా కానీ ఉంటే ఇవి బ్రెయిన్ లో ప్రాబ్లం ఉంటే రావచ్చండి. లైక్ స్ట్రోక్ కానీ, లేదా బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, బ్రెయిన్ లో డీమైలేషన్ కానీ ఉంటే వర్టిగో రావచ్చు. సో వర్టిగో సిమ్టమ్స్ మీకు ఏమైనా ఉంటే ఖచ్చితంగా నియర్ బై న్యూరాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.